అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీకర్ రెడ్డి గారు, మా వార్డు సభ్యులు సుధాకర్ అన్న, సామదాస్ అన్న, రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు నాగేష్ అన్న, దశరథ్ అన్న, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చౌదరి కూడా దళిత బిడ్డలకు అందరికీ కూడా జై భీమ్. అలాగే ఇక్కడ మాజీ ఉపసర్పంచ్ ఉపసర్పంచ్ నాగార్జున గారు, పత్రిక మరియు మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారంలో. ఏదైతే చౌదరిగూడ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఫస్ట్ మీతోనే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా మనం పై అధికారులకు కానీ రాష్ట్ర మంత్రి గారి కానీ దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే మా దళిత సోదరులకు ఒకటే, ఏదైతే మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది, 75 సంవత్సరాలు వస్తూ ఉంది. అయితే మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ జీవితాన్ని, అంటే అన్ని వర్గాలని పుట్టుక నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ జీవన శైలిలో ఈరోజు నిజంగా కూడా మనం ప్రతిదీ ఆయన రాసిన రాజ్యాంగం వల్ల మనం ఈరోజు బతుకుతున్నాం అనడంలో అతిశక్తి కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మేమనే కానివ్వండి, ఇక్కడ ఉదాహరణకు ఇప్పుడు వచ్చిన ఎస్ఐ గారు కానివ్వండి, అధికారులే కానీ, ప్రజాప్రతినిధులు ఈరోజు సామదాస్ అన్న కానీ, ఇప్పుడు సుధాకర్ కానీ అన్న కానీ, ఇక ఎంపీటీసీ కానీ, వీళ్ళందరూ కూడా రాజ్యాంగంలో ఈరోజు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పెట్టిన విషయాన్ని ఈరోజు మీ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇంక్లూడింగ్ నేను కూడా శ్మశాన వాటికి సమస్య, రోడ్డు లేదు, స్నానాల గదులు లేవని, ఈ రోడ్డు గురించి మేము ఎంపీపీ గారి సాయంతో మేము మినిస్టర్ గారి దృష్టికి, అలాగే మా తరఫున మా తహసీల్దార్ ఆఫీస్ తరఫున కలెక్టర్ సార్ గారికి అండ్ R&B వారికి ఒక లెటర్ పెడతాము త్వరలోనే. ఇదొకటి. అలాగే మీరు ఎంపీపీ గారి నుంచి ఒకసారి మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకొస్తే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పట్టా సర్టిఫికేట్స్ గురించి చెప్పారు. 80 గజాల పట్టా సర్టిఫికేట్స్, అందులో మన 30 మంది మన ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారని చెప్పారు. ఒకసారి ఆ పట్టా సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉంటే అవి వచ్చి మన ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వండి. దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది అని మేడం గారి, తహసీల్దార్ మేడం గారితో మాట్లాడి దానికి అందరికీ మన సైట్ వెరిఫికేషన్ చేసేటట్టు వాళ్ళకు భూమి మంజూరు అయ్యేటట్టు విధంగా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కబ్జా అయింది సార్ ప్రస్తుతం, కబ్జా కూరలో రైట్ 69 సర్వే నెంబర్లో వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారండి, డూ నాట్ ఇంటర్ఫియర్ అని. ఎవరు ఇంటర్ఫియర్ కావద్దని ఆర్డర్ తెచ్చుకున్నారు. అది మా దృష్టికి వచ్చింది. మేము దాని కౌంటర్ కూడా వేయబోతున్నాం. ఒక 2-3 రోజుల్లో కౌంటర్ వేస్తున్నాం. అది మాకు పట్టాలకి మంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏదున్నా సరే డైరెక్ట్గా నా దగ్గరకు రావచ్చండి. ఓకే, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పని చేసి పెడతాను మా ఆఫీస్ సంబంధించి. ఏంటి అనుకుంటాం కానీ అసలు బ్యూటిఫుల్ ఇండియా, ద బ్యూటిఫుల్ కాన్స్టిట్యుయెన్సీ మనకు ఉంది తెలుసా. అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరిని అందులో మైండ్లో పెట్టుకొని అవన్నీ రచించింది. అసలు మీరు అమెరికన్ రాజ్యాంగం చూస్తే జస్ట్ ఇంత ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు, అన్ని జాతులు ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగం రాసింది. ప్రతి ఒక్కరికి అంటే మన రాజ్యాంగంలో చెప్పేది ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడద్దు అనేది ఆ కాన్సెప్ట్ని పెట్టుకొని చాలామంది దాన్ని లీనియన్స్గా తీసుకుంటున్నారు. అసలు నన్ను అడిగితే మాకు వచ్చే 100 కేసుల్లో 10% కూడా కరెక్ట్ ఉంది, జెన్యున్. ఏదో వాళ్ళ ప్రెజర్, వీళ్ళ ప్రెజర్, దాన్ని కట్టండి ఏం కట్టండి. నిజంగా జెన్యున్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ 10% ఉంటారు. 90% అంతా ఏదో గేమ్ ఆడే వాళ్ళే వస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లో చైతన్యం రావాలి. చైతన్యం వస్తే మనం ఏమైనా ఏదో ఒక అధికారం వచ్చి వేస్తాడు అనుకుంటే కష్టము. మీకుండే 2 కళ్ళు ఆయనకుంటే, మీకుండే ఒక బ్రెయిన్ ఆయనకు ఉంటుంది. ఎవరు ఎంత కవర్ చేస్తారు? మీరు వెళ్ళి అడగాలి ఏమైంది ఏంది అనేది. సపోజ్ నేను ఇప్పుడు చౌదరిగూడ కుటుంబంలో ఇదంతా ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే ప్రొటెక్ట్ చేయలేను కదా. అంతా సెల్ఫ్గా మీలో మీకే మోటివేషన్ రావాలి.
మీరే చైతన్యం చేయాలి, పక్క వాళ్ళని చైతన్యం చేయాలి. ఫస్ట్ మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఓకే, దేనికి నిరాశ పడవచ్చు. వాళ్ళు ఎవరో చెప్పిన మాట మనం అనుకుంటే మనం ఇంకా అది కానీ అనుకోవాలి. ప్రతి ఒక్కరికి చట్టాలు ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయి. ఎంత మంచి అసలు ఇండియాలో ఏమి పని చేయకుండా కానీ ఎంత మంచి చదువుకోవచ్చు. సో ఇంతకుముందు అనేవాళ్ళు మాకు చదువుకించే స్తోమత లేదు, ఇంకేదో ఉంది పూర్ణ. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు. జస్ట్ వాడు చదవాలన్న పట్టుదల ఉంటే చాలు. అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, అన్ని ఫ్రీ పథకాలే. అది తెలుసుకోవాలి మీరు, అది తెలుసుకొని ఇంకా ఇంకా అభివృద్ధి. ఇప్పుడు ఇందాక వార్డు మెంబర్ సుధాకర్ గారు చెప్పినట్టు రోడ్డు ఉండదు. ఏ నెరాలు ఉన్నాయి మాకు అన్నగారికి మొత్తం తెలుసు. ఆ ఏ నెరాలకి వెళ్ళి పడుకుంటూ లేచుకుంటూ శవాన్ని ఎత్తుకుపోయే పరిస్థితి. ఇప్పుడు రోడ్ లేదు. ఇప్పుడు హరితహారం కింద దానికి మొక్కల కోసం ఒకటి జాలి వేసి సాఫ్ చేసి పెట్టారు. దానికి జాలి వేసేసాం మొత్తం. కిందికి వెళ్ళి పోవాలంటే రోడ్డు చేస్తామన్నారు, కానీ రోడ్డు ఇంతవరకు లేదు. మేము అట్లకెళ్ళి వెంకటాపూర్ రోడ్ నుంచి పోతుంటుంది, వాళ్ళందరూ గోడలు కంపడం పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే దాదాపుగా 2 జేసీబీలు పెట్టి 2 గంటలు 5 గంటలు తన్నాడితేనే ఒక గోరి అవుతుంది, అక్కడ సాఫ్ అవుతుంది. 2 గంటలు 3 గంటలు 5 గంటలు 4 గంటల వరకు పొద్దున పెడితే 4 గంటల వరకు సాఫ్ అయితేనే మాకు అక్కడ గోనికి దారి అవుతుంది. అంటే శ్మశాన వాటిక కింద ఎంతో ఫండ్ వచ్చింది. మనం ఎంతోమందికి పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్నిసార్లు మొత్తుకున్నాను. నేను సెక్రటరీ గారికి మొత్తుకున్నాను, సర్పంచ్ గారికి కూడా మొత్తుకున్నాను. చెప్పినా నేను ఫస్ట్ రోడ్ చేయండి, ఇళ్ళకి పోనీకి లోపల దాకా పోనీకి. ఎస్సీలకు ఏమో దూరం చూపించారు, బీసీలకు ఏమో రోడ్డుకున్నాయి. 3 ఇళ్ళకి సపరేటు శ్మశాన వాటిక. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మాకు కాలువ కింద భూమి ఉన్నది. ఆ భూమి పాస్బుక్లు కావాలని చెప్పేసి ఆర్డీఓ కింద పెట్టినాం. ఎంఆర్ఓ దగ్గర తిరిగి సంవత్సరం తిరిగి ఆడిగా తీసుకుపోయి ఆర్డీఓ దగ్గర పెట్టినాం. ఆర్డీఓ పాస్బుక్లు చేయమంటే చేస్తారు. ఇప్పుడు 96 సర్వే నెంబరు మాకు వచ్చేది 4 గుంటలు 8 గుంటలు 6 గుంటలు 5 గుంటలే. కనీసం పాస్బుక్లు ఇవ్వమంటే కూడా ఇస్తలేదు మాకు. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు నేనే తిరుగుతున్నా. నేను ఒక రాష్ట్ర నాయకుడిని, ఎంఆర్పిఎస్. మామూలు పరిస్థితి ఏంది? ఎక్కడ సమానత్వం ఎక్కడ ఉన్నది? అసలు ఏడున్న గొంగర ఆనే ఉంది సార్ వాస్తవానికి. అయితే అలాంటి సమస్యలను చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి. సివిల్ రైట్స్ పౌరుల హక్కుల దినోత్సవం గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములగౌడ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి నాతో పాటు పెద్దలు విట్ల వెంకటేశ్వరన్న, రాములన్న, మా గడ్డగల రవి జిల్లా మెంబరు మరియు ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దళిత సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ పౌరకుల దినోత్సవం మనం ప్రతి గ్రామంలో, మన మండలంలో అన్ని గ్రామాల్లో ఇప్పటికే పెడతా ఉన్నాం. ప్రతి నెల 30వ తారీఖు దీన్ని ఏదైతే గ్రామంలో దళిత సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై కానివ్వండి, వారికి సంబంధించిన కుల వివక్షకు సంబంధించిన కొన్ని విషయాలలో సుదీర్ఘంగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ శ్మశాన వాటికలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఏదైనా అంబేద్కర్ భవనాలు కానీ, ఎన్ని ఇబ్బందులు అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారో అన్ని కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని పరిష్కారమయ్యే విధంగా అధికారులు కానివ్వండి, మా రాష్ట్ర మంత్రి శామకర మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్థానిక ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సహా పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఇంకా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ హాజరైనారు. ఇక్కడ చాలా సమస్యలతో కూడుకున్నటువంటి వ్యవహారం కనిపిస్తూ ఉంది. మేము పై అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి స్థానిక సమస్యలన్నీ తీసుకెళ్ళి సమస్య పరిష్కార దిశగా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.